నీ కోసం నువ్వు నన్ను చూసావని, ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నువ్వు నన్ను చూసావని. ఒక్కరికైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. అందరూ ఏం చేశానయ్యా నీ కోసం, ఏం మోసానయ్యా నీ కోసం నువ్వు నన్ను చూచావని. బుద్ధినిచ్చావయ్యా, జ్ఞానమిచ్చావయ్యా, మాటలిచ్చావయ్యా, నాకు బ్రతుకు నేర్పావయ్యా. బుద్ధినిచ్చావయ్యా, జ్ఞానమిచ్చావయ్యా, మాటలిచ్చావయ్యా, నాకు బ్రతుకు నేర్పావయ్యా. ఎన్ని ఇచ్చినా నీకై నేను కష్టించానా, నా కడుపు నింపుకున్నానా, ఎన్ని చేసినా నీకై నేను కష్టించానా, నా కడుపు నింపుకున్నానా. ఎప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా, ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా, నాకున్నవన్నీ నీ పనిలోనే వాడనిస్తానయ్యా, నాకున్నవన్నీ నీ పనిలోనే వాడనిస్తానయ్యా, నాకున్నవన్నీ నీ పనిలోనే వాడనిస్తానయ్యా, నాకున్నవన్నీ నీ పనిలోనే వాడనిస్తానయ్యా. హల్లెలూయా. సర్వలోక జగద్రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు సర్వాధికారం కలిగినటువంటి దేవుడై ఉండి దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనలేదు గాని, ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకుని దాసుని స్వరూపమును ధరించుకుని ఆయన నేల మట్టుకు వంగి, ఇదిగో నీకు నాకు ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు నా యేసయ్య. నిన్ను వెలిగించాడు. చీకటిలో, పాపములో, శోకములో, వేదనలో, రోదనలో కృంగిపోతున్న నీకు ఆయన చెయ్యినిచ్చి నిన్ను లేపి నిలబెట్టాడు. జగటగల దొంగ ఊబిలో కూరికిపోయిన నిన్ను బండ మీద నీ పాదాలను స్థిరపరిచాడు. యేసయ్య కోసం నువ్వేం చేశావు? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన నీ కోసం తన ప్రాణం పెట్టాడు, తన హృదయాన్ని కాచాడు. ఒక మంచివాడి కోసం ప్రాణం పెట్టగలడా? పెట్టలేడు. ఒక మంచివాడు చెడ్డవాడి కోసం ప్రాణం పెట్టగలడా? పెట్టలేడు. కానీ యేసయ్యను గొప్పతనాన్ని తెలుసా? పాపులమైన మన కోసం పరిశుద్ధుడైన ఆయన ప్రాణం పెట్టేసాడండి. గట్టిగా చప్పలు కొట్టి దేవుని మహిమపడతాడు. ఏం చేశాడు జీవము కలిగిన దేవుడు అంటే? నిన్ను విమోచించాడు. ఆయన తట్టు చూడు, నువ్వు విమోచించబడతావు. విమోచించబడిన నీకు ఒక హెచ్చరిక, నువ్వేం చేశావు? విమోచించబడినటువంటి నీకు ఒక హెచ్చరిక, ఈ రోజైనా విమోచించబడు. 6వ మాట ధనాపేక్ష. ఒక్క నిమిషంలో ముగిచ్చేస్తానండి, టైం లేదు, అయిపోయింది. ధనాపేక్ష అనే కట్టు, 6వ మాట రాసుకోండి. ధనాపేక్ష అనే కట్టు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయి తమ్మును తామే పొడుచుకుని చచ్చిపోయారంట. అందరూ పైకి లేచి నిలబడదాం. ఈరోజు నువ్వు ఏ కట్టుతో కట్టుబడి ఉన్నావు నాకు తెలీదు. ఇదిగో జక్కయ్య కూడా లంచగుండే, జక్క ఇంటిలో కూడా అన్యాయపు సిరి ఉంది. జక్క ఇంటికి ఎప్పుడు రక్షణ వచ్చిందో తెలుసా? యేసయ్య జక్క ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత, ఇదిగో జక్కయ్య, అయ్యా నా ఇంట్లో అన్యాయపు సిరి ఉండడానికి లేదు, ఎవరి దగ్గర అయితే నేను అన్యాయంగా తీసుకున్నానో దానికి 400 చెల్లించేస్తున్నా. అది మారు మనసు అంటే, అది పశ్చాత్తాపం అనుభవం అంటే, అది రక్షణ అనుభవం అంటే. నీళ్ళలో మునిగేస్తే రక్షణ రాదు. నీళ్ళలో మునిగేస్తే పరలోకానికి వెళ్ళిపోతాను అనుకుంటే అది నీ మూర్ఖత్వం. ధనాపేక్ష. ఎందుకు నీకు ధనాపేక్ష? సంతృప్తి లేదు నీకు. ఓ భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, నాకు ఐశ్వర్యం ఇవ్వద్దయ్యా, నేను మర్చిపోతానేమో. అయ్యా నాకు తక్కువ చేయొద్దు, నేను దొంగిలి నీ నామానికి అవమానపరుస్తానేమో. సంతృప్తి కలిగి ఉండ నేర్చుకునే అనుభవం అది. నీకు సంతృప్తి లేదు, ఉన్నదంటూ నువ్వు సంతృప్తి పొందుకోలేకపోతున్నావు. పక్క వాళ్ళ వైపు చూసి నీకు ఆశలు పెరిగిపోతున్నాయి, కోరికలు పెరిగిపోతున్నాయి. అందుకని దొంగతనం చేస్తున్నావు, దేవుని సొమ్ము దొంగతనం చేస్తున్నావు, 10వ భాగం దొంగతనం చేస్తున్నావు. లోకములో ఉన్న దొంగలు మారిపోతున్నారు, సంఘములో ఉన్న దొంగలు మారట్లా. వీలైతే దేవుని చిత్తమైతే ఈసారి మాట్లాడతా ఈ సబ్జెక్టు. తలలు వంచండి, ప్రార్థన చేయండి అందరూ కూడా. కొద్ది నిమిషాలు అమ్మా అందరూ కూడా కలిసి